దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అపవిత్రపరుచున్నది ఏది? ప్రియులరా, పాత నిబంధన ఆహార నియమాలు క్రొత్త నిబంధనలో వాస్తవాలుగా మారిన ఆత్మీయ సత్యాలకు ఛాయగా ఉన్నాయి. పరిసయ్యులు ఈ నియమాల్లోని ఆత్మీయ ప్రాముఖ్యతను తప్పిపోయారు. ప్రియులరా, ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా ప్రతిదానిలో, తినేదానిలో కూడా దేవునికి ప్రత్యేకింపబడి పరిశుద్ధులుగా ఉండటమే ఆహార నియమాలు సాదృశ్యంగా చూపే నిజమైన ఆత్మీయ భావం. ధర్మశాస్త్రములో కొన్ని జంతువులను తినడం లేక ముట్టడం నిషేధించబడింది. ఎందుకంటే ఆ జంతువుల్లో ఏదో తప్పిదం ఉందని కాదు, కానీ దేవునికి ప్రత్యేకింపబడిన అంశాన్ని ఉదహరించడానికే ఉన్నాయి. ఈ నియమాల అభ్యాసం ప్రత్యేకింపును నిత్యము గుర్తు చేయడానికి పనికిస్తుంది. ప్రియులారా, క్రొత్త నిబంధనలో దేవునికి ప్రత్యేకింపబడిన పరిశుద్ధులమని గుర్తు చేయడానికి ఆహార నియమాలు అక్కరలేదు. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులం, పరిశుద్ధులమని ఆయన వాక్యం చెబుతుంది. ఈ లేఖన భాగంలోని యేసు మాటలు ఒక వ్యక్తిని నిజముగా అపవిత్రపరిచేదేమిటో సూచిస్తూ ఉన్నాయి. అలాగని శరీరాన్ని పాడు చేసే తిండిబోతుతనం, మాదక ద్రవ్యాల వాడకం సరి అయినవి అని చెప్పడం కాదు, కానీ నోటిలోనికి వెళ్ళేది మనలను అపవిత్రపరచదు, కానీ నోటి నుండి బయటకు వచ్చేది మనలను అపవిత్రపరుస్తుందని చెబుతున్నాడు. ప్రియులారా, హృదయాల్లో ఉన్నదే మాట్లాడుతామని యేసుకు తెలుసు. హృదయాలు పాపముతో చెడిపోతే చెడునే పలుకుతాం. నోటిలో నుండి వచ్చేది ఏదైనా చెడిన హృదయము నుండి వస్తుందని ఆయనకు తెలుసు. మరోవైపు తిరిగి జన్మించి నూతన హృదయాన్ని, దేవుని హృదయానుసార హృదయాన్ని కలిగి ఉంటే అప్పుడు సరైన పవిత్ర మాటలు పలుకుతాం. దేవుని బిడ్డలారా, దేవుడు హృదయము నుండి నోరు మాట్లాడేదాన్ని పవిత్రముగా, పరిశుద్ధముగా చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయ స్థితి గురించి ఆలోచించు. నీ హృదయం లోకం చేత తర్పీదు చేయబడిందో, శత్రువు చేత మోసగింపబడిందో, నీ శరీరము చేత జయించబడిందో లేదో నీ మాటలు చెబుతాయి. అదే నిజమైతే మారు మనస్సు పొంది శుద్ధీకరించబడటమే నీవు చేయవలసిందలా. అప్పుడు నీవు దేవుని బిడ్డవని, ఆయనతో ఒక గొప్ప దినాన్ని కలిగి ఉంటావని ఆనందించగలవు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితాలలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు, మా దినచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభు.
వారికి కావలసిన రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. సత్యాన్ని గ్రహించలేని వారున్నారు, వారి హృదయపు నేత్రములను తెరవండి. దేవానికి స్తోత్రాలు. ప్రతిదినము కూడా నీ మీదే ఆధారపడి జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ సేవా పరిచర్య చేయుట కొరకు మీరు ఎన్నిక చేసుకున్న ప్రతి సేవకుని, వారి పరిచర్యను దీవించండి. సార్వత్రిక సంఘాన్ని ఆశీర్వదించండి. బలహీనులైన వారిని బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. దేవా, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద మీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.